ఒక అతన్ని ఢీకొని అతని పైన నుంచి పై ఎక్కించుకొని పోయిండ్రు. అసలు ఈ బస్ డ్రైవర్లు ఏమో న్యాయంగా వేస్తున్నారో జనాలకు మాకు అర్థం కావడం లేదు. కానీ ఈ ఫ్రీ బస్ వచ్చి నుంచి ఆడవాళ్ళ గొలుసులు పోతున్నాయి. ఎక్కడెప్పుడు దిగేటప్పుడు ప్రజలందరికీ అన్యాయం జరుగుతున్నది. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నేను ఒకటే కోరుతున్నా, జనాలను చూసుకుంటా ఇదేంటి ఫ్రీ బస్ పెట్టి ఇంత అన్యాయం జరుగుతున్నది. వాళ్ళేగా మంగళి శంకర్ గారికి 2 పిల్లలు. ఇక్కడ మాకు ఎస్ఐ సారు శంకర్ గారు ఏమన్నారంటే ఇక్కడ నుంచి శవం షిఫ్ట్ చేస్తాము గవర్నమెంట్ హాస్పిటల్కి అంటున్నారు. అతన్ని అయితే అరెస్ట్ చేసినాం అంటున్నారు. అక్కడ న్యాయం జరగకపోతే పైసాలో పెద్ద ఎత్తున మేమందరము మొత్తము అందరూ మంగళి సంస్థ నుంచి మేము అందరూ కూడా పెద్ద ఎత్తున న్యాయం జరిగే వరకు పోరాడతామని చెప్తున్నారు. ఈరోజు మధ్యాహ్నం 1 గంటకు మా విలేజ్ నుంచి వచ్చిన బాసర్కు పోవడానికి వచ్చినటువంటి మా శేఖర్ అన్న గారికి, మంగళి శేఖర్, మా విలేజ్ మంచి మనిషి మా విలేజ్ అతనికి బస్సు దీంట్లో యాక్సిడెంట్ అయింది. మాకు న్యాయం జరిగే వరకు మేము ఖచ్చితంగా పోరాటం చేస్తాం. మా మనిషి చనిపోయింది. ఇలా మాకు మంచి మనిషి చనిపోయాడు. మా మనిషికి న్యాయం అయిన దాకా మేము వదిలేదు లేదు. మాకు ఇలా ఎస్ఐ సార్ మాకు ఆశ్వాసనం ఇచ్చిండు. మాకు న్యాయం అయినంత వరకు పోస్ట్ మార్టం చేయాలి మాకు ఆశ్వాసనం ఇచ్చిండు. ఒకవేళ ఆశ్వాసనం తప్పితే మంచిగా ఉండదు. మళ్ళా మేము మొత్తం ధర్నా చేసి ఇచ్చేస్తాం. షిఫ్ట్ చేసినాక మాట్లాడు 2 మినిట్స్ సార్ మాట్లాడుతున్నా సార్.